న్యాయ సేవ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, నమస్తే మేడం. నేను పుత్తూరు నుండి జీవానంద రెడ్డి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి రెడ్డి గారు. మేడం, నేను 2001 సంవత్సరము మాకు తెలిసిన వ్యక్తికి 50,000 రుణం ఇచ్చాను మేడం. 2004 అంటే 3 ఏళ్ల లోపే నేను మళ్ళీ కోర్టులో కేసు ఫైల్ చేశాను మేడం. ఓకే. అది వాయిదాలు అంటూ మమ్మల్ని ఏ ఒక్క విచారణ కూడా హాజరుపరచలేదు సదరు లాయరు. దాని తర్వాత 8 ఏళ్ళు దాదాపు ప్రొలాంగ్ అయ్యి జూలై 24, 2012 డిస్మిస్ చేశారు కేసు. దాని తర్వాత మేము సెప్టెంబర్ లో పోయి మీట్ అయిన కేసు పరిస్థితి ఎట్టుంది, ఏమి వాయిదాలు మమ్మల్ని పిల్లలేదు, ఎప్పుడు జడ్జిమెంట్ హియరింగ్స్ ఎప్పుడైనా వస్తుందని మేము లాయర్ని అడిగాము. అతను ఏం చేశాడంటే డిస్మిస్ అయిపోయిందినా మా జూనియర్ అటెండ్ కాలేదు అన్నాడు ఫైనల్ జడ్జిమెంట్ రోజు. అప్పుడు మేము తిరుగుతానే ఉన్నాం, పర్సనల్ మీట్ అవుతున్నాం, ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవుతున్నాము. వాయిదా అంటున్నాడు, వాయిదాకి పిలవలేదు. నిన్న వచ్చి నేను మళ్ళా దాన్ని పిటిషన్ వేస్తాను, మళ్ళా రివ్యూ పిటిషన్ వేస్తాను అని చెప్పాడు మేడం. ఇంతవరకు దాన్ని వేయలేదు, ఏం సమాధానము చెప్పలేదు. దాని మీద మేము ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి, ఎవరితో కన్సల్ట్ అవ్వాలి, ఆ లాయర్ ఏదో సంథింగ్ ఏదో రాంగ్ చేస్తుందని నా అభిప్రాయం. సార్, ఇప్పుడు మీ కేసు మీరు చెప్పిన దాని ప్రకారం కోర్టులో పెండింగ్ లో ఉంది. దాంతోపాటుగా మీ కేసు మీరు చెప్పిన దాని ప్రకారం మీ ప్లేటర్ గారు అటెండ్ కాపాడడం వల్ల లేకపోతే వేరే కారణం వల్ల డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ గానీ అయ్యి ఉండొచ్చు. మీరు చెప్పిన ఫ్యాక్ట్స్ ప్రకారం మాకు తెలుస్తున్నది. దానికి మీరు సెట్ సైడ్ పిటిషన్ వేసుకొని దాన్ని కేసును మళ్ళీ చేసుకోవచ్చు. కానీ ఈ కేసులు కోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి మేము వాటికి సంబంధించి ఏ విధమైనటువంటి వ్యాఖ్యానం చేయలేం. ఈ కేసు మీరు ఏమైనా న్యాయ సహాయం కావాల్సి వచ్చినా లేకుంటే ఈ కేసులో మీరు ఈ యొక్క ప్రతివాదితో రాజీ పడదగినప్పటికీ కూడా మీరు కోర్టులో ఒక కేసు ఫైల్ చేసుకుని లోక్ అదాలత్కి రిఫర్ చేసుకోవడం ద్వారా మేము ఆ కేసు రాజీ అయ్యేటట్టుగా చూస్తాం. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఈ జిల్లా న్యాయ సహాయ సేవా కేంద్రాన్ని మీరు సంప్రదించండి. అంతేకాకుండా మీకు కేసులకు సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ కావస్తే కనుక మేము సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఆ సర్వీస్ సెంటర్లో మీరు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా కోర్టు స్టాఫ్ చెప్పినా కూడా మీ కేసు ఏ పరిస్థితిలో ఉందో చెప్తూ ఉంటారు, మీరు కూడా తెలుసుకుంటూ ఉండండి. అంతే మేము ఇందులో చెప్పగలిగింది, ఎందుకంటే ఈ కేసు కోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి. మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో 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 ఓకే, డిస్కనెక్ట్ అయిందండి. మనం ఇంతకుముందు ప్రత్యామ్నాయ పరిష్కారాల గురించి మాట్లాడుకుంటున్నామండి. ఇక్కడ మనం మీడియేషన్ గురించి వచ్చేటప్పటికండి, ఇది ఒక నిష్పక్షపాత మధ్యవర్తిత్వం ద్వారా తగాదా పడే వ్యక్తులు ఐచ్ఛికంగా అంటే వాలంటీర్గా సహకరించుకొని వారంతటికి వారే వివాదాలను పరిష్కరించుకునే ఒకనొక ప్రక్రియ, దీన్ని మీడియేషన్ అని అంటాం అనమాట. అయితే ఈ ప్రక్రియలో మధ్యవర్తి ఎవరైతే ఉంటారో అతని నిర్ణయాన్ని కక్షిదారులపైన అంటే పార్టీలపైన రుద్దటం జరగదు. వారంతటికి వారు ఒక అంగీకారానికి వచ్చే విధంగా ఫెసిలిటేషన్ అనేది చేస్తుంటారు, మధ్యవర్తి చేస్తుంటారు. తర్వాత ఏదైతే ఒక వాతావరణాన్ని కల్పించి ఆ కక్షిదారులు పరస్పరం ఒక అంగీకారానికి తర్వాత వాళ్ళకి ఒక యాక్చువల్గా ఇది ఏంటంటేనండి, ఇక్కడ హక్కుల కంటే కూడా ప్రయోజనాలు ముఖ్యం. అంటే వ్యక్తిగత ప్రయోజనాలు, తర్వాత ఏంటంటే ఇది ఒక వ్యయరహిత అంటే ఎక్కువ డబ్బుతో ఇది అధిక డబ్బుతోటి పని లేదు, త్వరితగతిన సమయం కూడా ఆదా అవుతుంటుంది. తర్వాత ఏంటంటే ఇది ఒక లాంఛన రహిత ప్రక్రియ, పూర్తిగా కాన్ఫిడెన్షియాలిటీ. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ సిపిసి, మనం సివిల్ ప్రొసీజర్ కోడ్ కానీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ చట్టాలతో సంబంధం లేదంటే ఇక్కడ ఈ చట్టాలు ఏవి కూడా వర్తించవు. తర్వాత మనకు అనుకూలంగా మనకు కావలసిన విధంగా ఒక చక్కటి సుహృద్భావ వాతావరణంలో ఈ యొక్క కేసులు పరిష్కరించుకోవటానికి, తర్వాత వాళ్ళు ఇప్పుడు సాధారణంగా కోర్టుకు వెళ్ళిన పక్షంలో కక్షిదారులు బయటకు వచ్చిన తర్వాత పెడమొహంగా తర్వాత శత్రుభావంతో అట్లా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ మధ్యవర్తిత్వం కానీ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాల దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళకి కేసు అయిపోయిన తర్వాత కూడా అంతకుముందు అయితే ఏవైతే రిలేషన్ అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు. అది దీని యొక్క గొప్పతనం, ఈ ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాల యొక్క గొప్పతనం అదనమాట. ఓకే అండి, ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. న్యాయసేవ కార్యక్రమంలో మరో చిన్న విరామం. న్యాయసేవ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. జడ్జి గారు, అలాగే పెండింగ్ లో ఉన్న కేసులు కానివ్వండి,
కోర్టుకు వెళ్లి పరిష్కారం కాని కేసులు కానివ్వండి, లోక్ అదాలత్లో కానీ అలాగే న్యాయ సేవాధికార సంస్థలో కానీ పరిష్కరించుకోవచ్చు అంటారా? కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులే కాదమ్మా, కోర్టులకు రాని కేసులు కూడా ఈ మా లోక్ అదాలత్కి కనుక వాళ్ళు ఒక అర్జీ పెట్టుకున్నట్లయితే మేము ప్రతివాదులకి నోటీసులు జారీ చేసి వాళ్ళని పిలిపించి ఒక రాజీపూర్వకమైనటువంటి పరిష్కారాన్ని మేము చేసి వాళ్ళకి అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. అంటే కోర్టుకు వెళ్లకుండానే డైరెక్ట్ లోక్ అదాలత్ని అప్రోచ్ అయినప్పటికీ కూడా మీకు దానికి సంబంధించినటువంటి రాజీ దొరుకుతుంది. లోక్ అదాలత్లో ఇవే కాకుండా పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కరించినట్టయితే కనుక ఆ కోర్టు ఫీజు కట్టినది ఏదైతే ఉందో అది తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా దీని మీద ఏ విధమైన అప్పీలు ఉండదు. అక్కడితో ఎవరు ఓడిపోవడం అనేది లేదు. ఈ కేసులో ఇద్దరు గెలిచినట్టే. ఈ కేసెస్లో, సివిల్ కేసెస్లో ముఖ్యంగా లోక్ అదాలత్లో చాలా మంది రాజీ పడుతున్నారు, ఆ యొక్క ఫలితాన్ని వాళ్ళు పొందుతున్నారు. కాల్ తీసుకుందాం అండి. హలో హలో హలో, మేము అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం. పేరు చెప్పండి. కొడవెళ్ళ ముత్యాలమ్మ. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మా సమస్య వచ్చేసి ఇప్పుడు న్యాయ సేవ అదాలత్లోనే కేసు నడుస్తుందండి 8 నెలల నుంచి. ఓకే. అంటే వాళ్ళు ఏమి తీర్పు ఇవ్వడం లేదు, ప్రూఫ్స్ తెచ్చుకోండి అని ఐడెంటిఫికేషన్ కోసం అన్ని పంపుతున్నారు. మీ టీవీ మ్యూట్ లో పెడతారా ప్లీజ్? టీవీ మ్యూట్ లో పెట్టండి, వాల్యూమ్ తగ్గించేసేయండి. ఇప్పుడు చెప్పండి. అదే మేడం, కోర్టులో కేసు నడుస్తుంది. అంటే న్యాయ సేవ అదాలత్ నుంచి మాకు ఎటువంటి తీర్పు వెలువడలేదు 8 నెలలు అవుతున్నప్పటికీ. ఓకే. మా తాతలు కొన్ని బ్రిటిష్ కాలంలో ఇచ్చిన ల్యాండ్ అనేది అంటే ఉన్న వాళ్ళు భూమి స్వాధీనపరుచుకున్నారు ఇప్పుడు మేడం, ఓసీ వాళ్ళు. అది వచ్చేసి వాళ్ళ మీద మేము కేసు వేసినాం. ఇప్పుడు మా కాలేజ్ లో జడ్జి వచ్చింటే సుబ్బారావు అని, అనంతపూర్ డిస్టిక్. ఆ సార్ వచ్చినప్పుడు మేము కేసు వేసింటాం మేడం. దాని నుంచి మాకు అన్ని మా పరమైన ఉండేటివి కానీ వాళ్ళు మాకు సరైన సమాధానం ఇవ్వడం లేదు మేడం. ఓకే అండి. ఇప్పుడు మీ కేసు లోక్ అదాలత్కి లో అర్జీ పెట్టుకున్నారా సార్ మీరు? పెట్టుకున్నాం సార్, 8 నెలల నుంచి వాయిదాలు జరుగుతున్నాయి. కానీ అవతల ప్రతివాదులకు నోటీస్ జారీ చేసిందా లోక్ అదాలత్? జారీ చేసింది. అదే మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం లేదు ఇంకా ఇన్ని నెలలైనా. అనుకూలంగా తీర్పు ఇవ్వడం అంటే అక్కడ ఉన్నటువంటి పత్రాలను పరిశీలించి ఇస్తారు. ప్రతివాదులు ఆ కేసులో హాజరయ్యారండి లోక్ అదాలత్కి? వాళ్ళు హాజరు కావడం లేదు, వాళ్ళు లాయర్ని పెట్టి వాళ్ళు దూరం ఉంటున్నారు. లాయర్ని పెట్టి దూరంగా ఉంటున్నారు అంటే ఒకటి, ఈ లోక్ అదాలత్ ద్వారా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు రాజీ పడితేనే మేము ఒక అవార్డుని పాస్ చేస్తాం. 2, మీరు రాజీ పడినట్లయితే మేము మళ్ళీ రెగ్యులర్ కోర్టుకు వెళ్ళమని చెప్తాం. మీరు రాజీ పడడానికి మేము సహకరిస్తాం. మీ కేసు మీరు లోక్ అదాలత్ ప్రతి వాయిదాకి హాజరుకండి. అప్పటికి మీకు డిలే అయిందని అనిపిస్తే, మీకు రాజీ కుదరకపోతే కనుక మీరు మళ్ళీ కోర్టుకి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మేము ఇద్దరు వ్యక్తులు రాజీ పడి సమ్మతిస్తే మేము ఒక అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. మీ కేసు ఏమండి? రాజీ పడకుంటే మీరు కోర్టుకు వెళ్ళవలసిందే. ఈ లోక్ అదాలత్లో రాజీ పడితే మేము కూడా రాజీకి సహకరిస్తాం. మా కన్సిలేటర్లు అక్కడ ఉంటారు, మా అడ్వకేట్స్ ఉంటారు, మీకు కావాల్సిన న్యాయ సహాయం అందిస్తాం. మీరు అక్కడ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతాం, ఇలా అయితే సమస్య పరిష్కరించుకోండి అని చెప్తాం. రాజీ పడకుండా కోర్టుకు వెళ్తాం. మీరు కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా మీరు కనుక ఏదైతే మీరు లీగల్ సర్వీసెస్ అంటే ప్రీ లీగల్ ఎయిడ్, ఉచిత న్యాయ సహాయం పొందడానికి ఎవరైతే అర్హులు ఉన్నారో మహిళలు, అదేవిధంగా ఎస్సీలు, ఎస్టీలు, ఎవరైతే డిజబిలిటీస్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఉచితంగా న్యాయ సహాయం అందిస్తుంది మా సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ. మీరు దానికి ఎలిజిబిలిటీ ఉంటే కనుక తప్పనిసరిగా మీకు ఒక న్యాయవాదిని నియమించి ఆ కేసుని కోర్టులో మీ తరపున ఫైల్ చేసి మీకోసం మీరు ఏ విధమైనటువంటి ఖర్చులు ఇవ్వకుండానే మీ తరపున అడ్వకేట్ని మేము నియమించడం జరుగుతుంది. మీరు ఈసారి లోక్ అదాలత్కి వెళ్ళండి. కేసు ఏ స్టేజ్లో ఉందో అక్కడ మీరు తెలుసుకుని మీరు అక్కడ పరిష్కారం కాకుంటే కనుక మీరు కోర్టుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. కోర్టుకు వెళ్ళే పక్షంలో మీరు న్యాయ సహాయం కావలిస్తే మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించండి. ఓకే అండి. ఇప్పటి వరకు మనం వివాదాలు, ప్రత్యామ్నాయ పరిష్కారాలు, న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.